కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. యాక్చువల్‌గా నేను అదే క్వెషన్ అడగాలనుకున్నా. ప్రతి ఒక్కరం కూడా ఈ మధ్య కాలంలో ఇలాంటివి విన్న తర్వాత మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మంత్రం చేసినా, మనం ఏం చేసినా కూడా ఆత్మజ్ఞానం కలిగి మనని మనం తెలుసుకుంటాము. అసలు ఏంటి, ఎందుకొచ్చాము అనేది. కానీ మేమందరం అనుకునేది కోరికల కోసమే. నేనిప్పుడు ఏదో బాధలో ఉన్నా, నా బాధ తీరిపోతుంది. లేదు నాకేదో కావాలి, అది దొరుకుతుంది అన్న చిన్న స్వార్థంతోటే మేమైతే మొదలు పెట్టాలి అనుకుంటున్నాము. నిజంగా దాంట్లో మీరు చెప్పిన దాంట్లోనే నాకు ఆన్సర్ అయితే దొరికేసిందమ్మా. కాకపోతే కామి కాక మోక్షగామి కాడు కదమ్మా. హ్మ్. మీ చుట్టూ ఏవో సమస్యలని మీరు ఫీల్ అవుతున్నారు. అంటే అవి నిజంగా సమస్యలు కాదు అని నేను చెప్పేస్తాను. ఎందుకంటే అవి నావి కాదు కదా! హ్మ్. హ్మ్. ఆ చెప్పినంత తేలిగ్గా మీరు తీసుకోలేరు. తీసుకోలేము. ఎందుకంటే మీరు అక్కడున్నారు ఆ సిట్యుయేషన్‌లో. హ్మ్. ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఇదేంటి ఇది కాదంటుంది అని. హ్మ్. కానీ ఇక్కడ ఒక చిన్న కథ చెప్తా. అదేంటి అంటే ఒక గురువుగారు ఉన్నారట. ఆ గురువుగారి దగ్గరికి ఒక శిష్యురాలొచ్చింది. హ్మ్. వచ్చి చాలామంది శిష్యులున్నారు అప్పటికే. ఒక వందలాది ఉన్నారు. యాహ్! వచ్చేసరికి ఈవిడ ఇంక రావడమే బోరు బోరు ఏడుస్తూ వచ్చారు. యాహ్! వచ్చి ఇంక అలా ఏడుస్తూనే ఉందిట. ఏడుస్తూ ఆవిడ సమస్యలన్నీ చెప్పిందిట. చెప్పేసరికి పాపం అక్కడున్న 100 మంది కూడా 100, 200 ఎంతమంది ఉన్నారో అందరూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. అంతలాంటి సమస్యలున్నాయి. పాపం అందరూ ఏడుస్తున్నారు. హ్మ్. కానీ ఈ గురువుగారు ఒక 2 నిమిషాలు విన్న తర్వాత లేచి లోపలికెళ్ళిపోయారట. వెళ్ళిపోయేసరికి ఈ శిష్యులందరికీ చాలా కోపమొచ్చిందిట మిగతా వాళ్ళకి. ఆవిడంత బాధపడుతూ ఉంటే ఒకటో, రెండో మంత్రం చేసిన మనకే గుండె కరిగిపోయి ఏడుపొచ్చింది. అన్ని మంత్రాలు చేసి ఇంత సాధన చేసి మనందరికీ మంత్రం ఇచ్చిన వాడేంటి గుండె లేని వాళ్ళ లోపలికెళ్ళిపోయాడు అని చెప్పి వీళ్ళు తిట్టుకుంటున్నారు. ఈ గురువుగారు ఏం చేశారు, లోపల నుంచి వస్తూ ఒక 3 బర్నర్లున్న స్టవ్ తెచ్చారట. ఆ! అదో విచిత్రంగా అనిపించింది వీళ్ళందరికీ. ఆ! వచ్చేసరికి దాని మీద 3 గిన్నెలు పెట్టారట. ఆ 3 గిన్నెలు పెట్టి 3 గిన్నెల నిండా నీళ్లు పోసి మరిగించారట. మరిగించి ఒక గిన్నెలో బంగాళాదుంపలు వేశారట. ఒక గిన్నెలోనేమో ఎగ్స్ వేశారట. ఇంకో గిన్నెలో కాఫీ గింజలు వేశారట. ఆ! వేసేసరికి ఏమైందంటే ఫుల్‌గా 3 మరిగిపోయిన తర్వాత 3 గిన్నెలు తెచ్చి శిష్యులందరి మధ్యలో పెట్టారట. పెట్టి ఇదిగో 3 ఉడికించాను కదా! బంగాళాదుంపలు ఏమయ్యాయి అన్నారట. హ్మ్. అంటే చాలా గట్టిగా ఉంటాయి మామూలుగా అవును. బంగాళాదుంపలు మనం బయట చూస్తే. కానీ ఉడికిన తర్వాత ఏమయ్యాయి? మెత్తగా. సాఫ్ట్‌గా, మెత్తగా అయిపోయాయట. ఇంక ఎగ్స్ మామూలుగా మీరిలా నొక్కితే ఏమవుతుందది? చితికిపోతుంది. పగిలిపోతుంది. హ్మ్. అలాంటి ఎగ్ కాస్త ఏమైందిట? చాలా గట్టిగా గట్టిగా అయింది. అయిందిట. కాఫీ గింజలు ఏమయ్యాయి అంటే వాటి తత్వాన్ని మార్చేసి ఫుల్‌గా వాటర్‌లా మారిపోయాయి. మారి అంటే మిక్స్ అయిపోయాయి. అవును. అందులో కలిసిపోయాయి కలిసిపోయాయి. నీళ్ళతో. కలిసిపోయేసరికి 3 ఎప్పుడైతే ఇలా జరిగాయో, మరి ఆయన అడిగింది ఒకటేట. మూడిటికి వచ్చిన ప్రతికూల పరిస్థితి ఒకటా కాదా? హ్మ్. అంటే మరుగుతున్న నీళ్ళల్లోనే మూడిటిని వేశాం. వేశారు. అంటే మన ఎమోషన్స్ అందరివి ఒకటేనా కాదా? ఒకటే. ఈ సృష్టిలో ఉన్న ఎమోషన్స్ అందరివి ఒక్కటే. ఒక్కటే. నువ్వు బంగాళాదుంప దగ్గరే ఉండిపోయావనుకో, అలా మెత్తగా ఉండి ఎప్పుడూ ఏడుస్తూ ఉంటూ దాన్నేం చేస్తూ ఉంటావు? ఇంకన్నీ బాధలే. అంతే. ఎందుకంటే ప్రతి దానికి మెత్తబడిపోతూ ఉంటావు కదా! సున్నితత్వంగా కానీ ఉంటాం. నువ్వు అది సున్నితత్వం అంటారు దాన్ని హ్మ్. గూడా. హ్మ్. మీకు హ్మ్. చెప్తా సున్నితత్వం అంటే ఏమిటో. హ్మ్. హ్మ్. ఈ ఎగ్ ఉంది కదా! ఈ ఎగ్ చూడండి గట్టిపడింది. అంటే ఏం చేయాలి? ఈ బంగాళాదుంప స్థితి నుంచి మనం మంత్రం చేయడం వల్ల ఏమవ్వాలి? స్ట్రాంగ్ గట్టిపడి అవుతాం. చివరికి మనం ఆ మంత్రంలో ఏమైపోతాం? మెర్జ్ అవుతాం. ఎందుకు అంటే మంత్రం అంటే అర్థం హ్మ్. ఆ దేవత యొక్క రూపం, సూక్ష్మ రూపం అని అర్థం. ఆ మంత్రాన్ని మనం ఎంత చదువుతాం. అందుకే ఏం చెప్పారంటే అక్కడ మాతృకావర్ణ రూపిణి. హ్మ్. మాతృకావర్ణ రూపిణి అంటే ఏంటంటే ఆ మంత్రం చదవడం వల్ల ఈ అమ్మవారి ఏ అమ్మవారని కాదు వినాయకుడి మంత్రం చదవండి. ఏ మంత్రం చదివితే ఆ సూక్ష్మ రూపం మన సూక్ష్మ శరీరంలో హ్మ్. ఏర్పడుతుంది. అందుకే మంత్రం చదివిన వాళ్ళ ముఖంలో ఏం కనిపిస్తుంది? కళ. తేజస్సు, కళ ఏదైతే ఆ తేజస్సు ఏదైతే ఎందుకు కనిపిస్తోంది అంటే, ఆ మంత్రశక్తి ఎందులో వస్తోంది? వీళ్ళ ఆత్మలో కలుస్తోంది. హ్మ్. అలా మనం ఈ ఎగ్గులా మారి ఎవరిలా మారాలి? ఆ హ్మ్. కాఫీ పొడిలా మారాలి. అవును. అవును. అప్పుడేమవుతాం? మిక్స్ అయిపోతాం. అవును. అప్పుడు మిక్స్ అయితే నువ్వే దేవత నీలో కలిసింది. అంటే దేవత యొక్క స్వరూపం కింద మారుతున్నప్పుడు నీకు ఈ సమస్యలన్నీ ఏమవుతాయి? చిన్నవైపోతాయి అప్పుడు నువ్వు అన్నీ కూడా. కోరుకోవాల్సిన అవసరం ఉన్నదా అసలు? లేదు. సాధిస్తూ వెళ్ళడమే. అంతే. అది ఇక్కడ అర్థమవుతుంది. హ్మ్. మన వాళ్ళకున్న సెన్సిటివిటీ అంటే గూడా అర్థం ఏమిటి అంటే, హ్మ్. హ్మ్. నేను సెన్సిటివ్ అంటే నా నెత్తి మీద కుండుందండి ఎప్పుడూ హెడ్ ఏడుస్తూ ఉంటారు. చేస్తాం. ఆ! అంటే ఫీలింగ్ అన్నా అదే చెప్తాం. కానీ సెన్సిటివిటీ అంటే ఏడవడం కాదు అసలు అర్థం. ఆ! సెన్సిటివిటీ అంటే ఏది కనిపిస్తే దాన్ని ఎంజాయ్ చేయడం. ఆ! అంటే ప్రతి దాన్ని చూసి ఆనందపడాలి.
ఓకే. దాన్ని సెన్సిటివిటీ అంటారు. అంటే మన ఇష్టమైనట్టు మనం మార్చేసుకుని చూడండి చాలామంది ఇంకా ఉంటాయి. క్యూరియాసిటీ అంటారు అవును. నాకు. క్యూరియాసిటీ అంటే ఏంటి? అందరి విషయాలు తెలుసుకోవడం. తెలుసుకోవటం. కానీ క్యూరియాసిటీ అన్నది మీరు నేర్చుకునే పద్ధతి కాదు. హ్మ్. జిజ్ఞాస ఉండాలి. అవును. జిజ్ఞాస అంటే ఏంటంటే మీరు ఫైండ్ చేస్తారు. మనలో మనకి మనలో తపన. మనమే తపన చేసుకుని దాని గురించి నేర్చుకునే దాన్ని జిజ్ఞాస అంటారు. హ్మ్. క్యూరియాసిటీ అంటే పక్క వాళ్ళందరివి కలిపేసుకుని అవి రాసుకుని ఆ పాయింట్లన్నీ చెప్పుకోవడాన్ని క్యూరియాసిటీ అంటారు. ఆ! కానీ అది ఎంతవరకు అంటే ఇప్పుడు మీరు ఒక బుక్ చదువుతారు క్యూరియాసిటీతో. ఆ! ఆ బుక్ రామాయణం చదివారు. చదివినప్పుడు ఏమనిపిస్తుందంటే నేనే రాముడినేమో అనిపిస్తుంది. హ్మ్. అంతేనా? నేనే సీతనేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు హీరో, హీరోయిన్ పోల్చుకుంటాం. వాళ్ళతోనే పోల్చుకుంటాం. ఎవరైనా నేను రావణాసురుడినేమో అనుకుంటారా చెప్పండి? అస్సలు. అసలు అనుకోం కదా! అలాంటి లక్షణాలున్నా అనుకోము. అనుకో. అందరం అంటే నా క్వాలిటీస్ ఇలాగే అనిపిస్తూ ఉంటాయి. హ్మ్. ఇలా అనిపించినప్పుడే ఒక స్వామి ఒక గుళ్ళో సప్తాహం చెప్తున్నారట. ఆ! సప్తాహం చెప్తుంటే ఊర్లో ఫస్ట్ ఒక 50 మంది మొదలుపెట్టారట. హ్మ్. మొదలుపెట్టిన 50 మంది కాస్త అలా వందల్లో వెళ్ళిపోతున్నారట. వందల్లో వెళ్ళిపోతూ ఉంటే ఎందుకు అంటే ఆయన అంత బాగా చెప్తున్నారట రాముడి గురించి, సీత గురించి. హ్మ్. అసలు వింటూ ఉంటే ఇంకా మనమే ఆ కాలంలో ఉన్నామా అన్నట్టు అలా పొగుడుకుంటూ వస్తున్నారు. హ్మ్. వచ్చేసరికి 7 రోజులు అయిపోయింది. రామాయణం అయిపోయింది. అయిపోయేసరికి ఆ గురువుగారు ఏం చెప్పారట, ఇంతమంది నా కోసం వచ్చి ఈ గుడి నిండిపోయి బయట కూడా కూర్చుని మైకులు పెట్టి వింటున్నారంటే నేనెంతో గొప్పగా ఆనందపడుతున్నాను. ఈ ఆనందపడుతున్న నాకు మీలో ఎంతమంది నిజంగా మారారో కూడా తెలుసుకోవాలనుంది. అందుకని చెప్పేసి నేనేం చేశాను అంటే ఆ పక్క సందులో ఆ! ఈ గుడి సందులో ఒక గిఫ్ట్లు పెట్టాను. మీరు వెళ్లి తీసుకోండి అందరూను. హ్మ్. ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందికి 2 గిఫ్ట్లు పెట్టాను. ఆ! రెండిట్లో మీకు ఏది నచ్చితే అది ఒకటి తీసుకోండి. హాఫ్ హాఫ్ పెట్టారు. ఓకే. పెట్టి చెప్పారు. చెప్తే ఏమైందిట అంటే ఏమేమి గిఫ్ట్లు అని వీళ్ళు అడిగారట. హ్మ్. ఏం లేదు స్వామి చిన్న క్యూరియాసిటీ మీలాంటి ఆ! గొప్పవాళ్ళు గిఫ్ట్ ఏమిస్తున్నారు? ఇస్తున్నారంటే ఏదో మంచి గిఫ్ట్ అయి ఉంటుంది. అదేదో తెలుసుకోవాలి. అంటే ఏం లేదు నాయనా ఒకటి రాముడి బొమ్మ, ఒకటి రావణాసురుడి బొమ్మ అన్నారట. ఆ! అనేసరికి ఇంకా ఇక్కడ ఉన్న వేలల్లో పిల్లలున్నారు కదా! ఈ పిల్లలందరూ ఆయన్ని తిట్టడం మొదలెట్టారట. అప్పటి వరకు పొగిడిన నోటితోనే ఇష్టమైనట్టు తిట్టారట. హ్మ్. 7 రోజులు నువ్వింత బాగా రామాయణం చెప్తే నువ్వెంతో జ్ఞానం గొప్పోడివి అనుకున్నాం. అనుకున్నావు. నీకసలు బుద్ధుందా లేదా? ఈ సృష్టిలో ఒక్కళ్ళైనా రావణాసురుడి బొమ్మ తీసుకుంటారా? హ్మ్. ఇలా చెప్పారట. ఇలా చెప్పేసరికి ఏమైంది అనంటే వెంటనే వీళ్ళు వెళ్ళారు కదా! ఆ శిష్యులు వీళ్ళు లోపలికి వెళ్ళగానే ఆ విగ్రహాల మీద ఉన్న గుడ్డను తీశారట. తీసేసరికి రాముడి బొమ్మ వైపు తిరుగున్న వాళ్ళందరూ కరెక్ట్‌గా తీసుకునే టైంకి రావణాసురుడి వైపు తీసుకెళ్లారట. హ్మ్. తీసుకుని అందరూ రావణాసురుడి బొమ్మలే తీసుకున్నారట. ఆ! తీసుకునేసరికి ఎందుకు అని చెప్పేసి అందరూ తీసుకున్న తర్వాత ఏమిటి అనంటే ఇంతకీ రాముడి బొమ్మలు మట్టితో చేశారట. రావణాసురుడి బొమ్మలేమో బంగారంతో చేశారట. అందరూ ఈ బంగారం బొమ్మలు పట్టుకుపోయారు. పట్టుకుపోయేసరికి అప్పుడు గురువుగారు అడిగారట, "మరి ఇన్ని తిట్లు తిట్టారు కదరా అదే ఆయన" కదా! అనేసరికి అప్పుడు ఆయన చెప్పారట, "నాకిప్పుడు అర్థమైంది. నేను 7 రోజులు చెప్పింది మీరు విన్నారంతే. విన్నారంతే. దానివల్ల ఫలితం అయితే ఏమీ ఏమీ లేదు." లేదు. అందుకని ఓహ్! ఏంటంటే ఎప్పుడైనా విన్నది అలాగే ఉంటుంది. అనుభవం ఎప్పుడు ఎలా ఉంటుంది? లైఫ్‌లో అవును. మార్ మనకు మంచి మార్గాన్ని మార్పు చూపిస్తుంది. చూపిస్తుంది. ఓకే. అనుభవంతో కూడిన విద్య ఎప్పుడు ఎలా ఉంటుందంటే, వాళ్ళ లైఫ్ కూడా అలాగే ఉంటుంది. అవును. విన్నది ఎప్పుడు ఎలా ఉంటుందంటే, విని చెప్పడం వరకు అంతే. బావుంటుంది. అంతే. లైఫ్ స్టైల్‌లోకొచ్చేసరికి మళ్ళీ అది ఆచరణలో పెట్టలేము. ఆచరణలో పెట్టలేరు. హ్మ్. అదే అక్కడ మనకు అర్థమవుతుంది. అవును. కాబట్టి జ్ఞానం అన్నది ఎప్పుడు విని నేర్చుకోవడం కంటే, మన లోపల నుంచి జిజ్ఞాసతో అవును. తెచ్చుకోవడమే బావుంటుంది. ఓకే. అమ్మ బావుంది నిజంగా మీరు చెప్పిన తర్వాత నిజంగా వాస్తవం కదా! ఇది ప్రతి ఒక్కరం చేస్తున్న పని ఇదేనేమో అనిపిచ్చింది. ఇదే చేస్తున్నాం కూడా. కానీ అమ్మ ఇలా చెప్పినప్పుడు అనిపిస్తుంది. ఇంత బావుంది గదా! ఇలా చేస్తే మరి చేస్తే తప్పేంటి అని చెప్పి ఆ క్షణంలో ఆలోచనొస్తుంది. హ్మ్. మరుక్షణంలో వేరే ఇంకా ఈ రొటీన్ లైఫ్‌లో పడిపోయి దీన్ని మర్చిపోతాము. లేదు అనంటే గుర్తున్నప్పటికీ రేపటి నుంచి స్టార్ట్ చేద్దాంలే అనే ఒక ఆలోచనొస్తుంది. అలా డిలే చేస్తూ ఉంటాము. నిజంగా అంటే ఇది మనిషి లక్షణమే ఇంత అని అనుకుంటాము. కానీ అందరూ అలా లేరు మళ్ళీ. ఎందుకిలా అవుతుందంటారు? దాన్ని ఎలా మనం చేంజ్ చేసుకోవచ్చంటారు? చేంజ్ చేసుకోవాలి అంటే ఒకటే తోవమ్మ. ఏంటంటే ఏదో ఒక విద్యను పట్టుకోవాలి. ఆ విద్యను పట్టుకుని మంత్రం అనే కాదు మీకు నచ్చిన ఏ విద్య అయినా కూడా జ్ఞానమే. హ్మ్. అది సైన్స్, సోషల్ ఏదైనా కూడా. ఎందుకంటే బోలెడుమంది సైంటిస్టులు వాళ్ళు చేస్తున్న పని వృత్తినే దైవం కింద భావించి ఎంతో గొప్పగా చేస్తారు. అవును. కాబట్టి మీరు ఏది పట్టుకున్నారో దాన్ని యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత. ఆ పట్టుకున్న దాన్ని మాత్రం భక్తిగా చేయాలి. హ్మ్. ఆ భక్తి ఒకటి ఉంటే మీరు టైం అసలు వేస్ట్ చేయరు.
ఆ. ఎందుకంటే కాలం అంటేనే జ్ఞానం. ఉమ్, ఎందుకంటే కాలం అమ్మ స్వరూపం కదా, అందుకే అవును. కాళీ అని పిలుస్తారు. ఉమ్, కాలం అంటేనే తల్లి స్వరూపం. జనరల్గా మన టైం వేస్ట్ అవ్వడానికి ఒకటే రీజను, అయితే భూతకాలంలో లేదా భవిష్యత్ కాలంలో ఉంటాం, అంతే. వర్తమానంలో ఎప్పుడూ ఉండం. ఉమ్, కానీ మనం ఎప్పుడు పని చేయాలన్నా ఏ కాలంలో ఉండాలి? వర్తమానంలో వర్తమాన కాలంలోనే ఉండాలి. భూతకాలం అయిపోయింది అయిపోయింది. తలుచుకున్నాం అనుకోండి, ఎప్పుడు మీరు చూడండి, అయిపోయింది ఏది తలుచుకున్నా మీరు మార్చలేరు సరి కదా, అయిపోయిన దానివల్ల ఏడుపే వస్తుంది. అవును. అంటే ఆనందం ఎప్పుడు ఉండదు. అది మంచి తలుచుకున్నా బాధపడతారు, చెడ్డ తలుచుకున్నా బాధపడతారు. అంతే. అది భూతకాలం యొక్క లక్షణం. ఎందుకంటే అక్కడ అధిపతి రుద్రుడు, భూతనాథుడు రుద్రుడు కదా. అందువల్ల ఏంటి అంటే భూతకాలం ఎప్పుడు మన ఏడిపిస్తూనే ఉంటుంది. దానికి రీజన్ కూడా చెప్తా. ఇంకా భవిష్యత్తుకి వెళ్ళేసరికి అమ్మవారి యొక్క స్వరూపం. అమ్మవారి స్వరూపం ఎప్పుడు ఏంటి అంటే మహామాయ. మన ప్రతిదీ రేపేంటి అంటే ఈరోజు టెన్షన్ వచ్చేస్తుంది. అవును. అంటే ఆ మాయలో పడుతూ ఉంటాం అనమాట. దీనికి కారణం ఏమిటి అంటే మనందరం అమ్మ పొట్టలోంచి వస్తాం కదా, ఆ పొట్టలోంచి వచ్చినప్పుడు ఏమవుతుంది, తల్లికి బిడ్డకి ఒక కార్డ్ ఉంటుంది. ఆ కనెక్షన్ బయటకు వచ్చేసిన తర్వాత కట్ చేస్తారు. ఈ కనెక్షన్ ఏం చేస్తోంది అని తెలుసుకునే ముందు ఫస్ట్ మనకు మొదటి గురువు ఎవరు అంటే భూమి మీదకి రాగానే మన అమ్మే. ఆవిడ ఏంటి అంటే మనకి పాలు ఇచ్చి ఫస్ట్ నేర్పిస్తుంది పాలు తాగడం. ఈ పాలు తాగడం నేర్చుకున్న మనకి పొట్టలో ఇంత ఎగ్గులా బయలుదేరి ఇంత పిల్లాడి కింద మారే లోపు మరి అమ్మ తిన్నదంతా మనం ఎలా తీసుకున్నాం? ఎందుకు అంటే గ్రహించే శక్తి ఉంటే మనకు అమ్మ నేర్పక్కర్లే పాలు తాగడం. అంటే లోపల మనకేం లేదు, గ్రహించే శక్తి లేదు. అంటే మనం తీసుకోలేం. అంటే మనకి ఎవరు ఇచ్చారు అని ప్రశ్నించుకుంటే ఈ తల్లికి బిడ్డకి మధ్యలో ఉన్న కనెక్షన్ ఏదైతే ఉందో అదే మాయ అని పిలుస్తారు. ఆ మాయ అంటే ఏంటి అంటే శివాశక్తి యొక్క అర్ధనారీశ్వర తత్వం. ఆ శివాశక్తి మనకి ఏం చేస్తారు, తల్లి తిన్నదంతా ఈ బిడ్డకు పంపించి ఈ బిడ్డను ఒక పాపలాగో బాబులాగో తయారు చేస్తారు. తీరా బయటకు రాగానే ఫస్ట్ అదే కట్ చేస్తారు కదా. కట్ చేయగానే మనం ఎవరిని మర్చిపోయాం? వాళ్ళిద్దరిని మర్చిపోయాం. మర్చిపోయి మన ఎందుకంటే మనకి అమ్మ వచ్చింది, నాన్న వచ్చారు, చుట్టాలందరూ వచ్చారు, వీళ్ళందరూ రావడంతో వాళ్ళిద్దరిని వదిలేసాం. వదిలేసరికి భూతకాలం తండ్రి స్వరూపం కదా. ఈ తండ్రికి ఏంటంటే ఎప్పుడు పిల్లలు డిసిప్లిన్గా ఉండాలని ఉంటుంది, సిస్టమేటిక్గా ఉండాలనుకుంటారు. వాళ్ళ డెస్టినీని వాళ్ళు చాలా స్పీడ్గా అన్ని తండ్రికి అంటే వాళ్ళ ఎదుగుదల తండ్రి కోరుకుంటాడు ఎప్పుడూను. అందుకని ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఈ కింద స్థాయిలో ఉన్నామో ఈ తండ్రికి నచ్చదు. నచ్చక ఏం చేస్తారు, ఒక దెబ్బ వేస్తారు, దాంతో ఏడుపు వస్తుంది. ఇంకా అమ్మ స్వరూపం ఏమిటి అంటే అమ్మకి ఎప్పుడు పిల్లలు తన చుట్టూ అమ్మ 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 అని తిరిగితే ఇష్టం. ఆ అటెన్షన్ కోసం ఇవి టెన్షన్ ఇస్తుంది. ఎప్పుడైతే ఆ టెన్షన్ వచ్చిందో మనం ఏం చేస్తాం, వెంటనే ఎవరికి దండం పెడతాం, ఏదో ఒకటి సాల్వ్ చేయవా ప్లీజ్ అని. ఆ సాల్వ్ ఎప్పుడైతే అలా అంటే వాళ్ళిద్దరూ చూడండి ఎంత మంచి వాళ్ళు, అలా తలుచుకున్నా సరే వాళ్ళ బిడ్డలు చాలు అనుకుంటున్నారు. కానీ వర్తమాన కాలంలో ఎవరుంటారో వాళ్ళకి అర్ధనారీశ్వర తత్వం వాళ్ళతో, ఎందుకంటే శివాశక్తి రెండూ కలిసిన స్వరూపమే అర్ధనారీశ్వర తత్వం. అదే వర్తమాన కాలం అంటే. ఇంత లాజిక్లు ఏం చెప్పక్కర్లే, అమ్మా నాన్నతో కలిసి ఉన్నంతసేపు మనం హాయిగా ఉంటాం. కాబట్టి అమ్మా నాన్నతో ఎప్పుడు కలిసి ఉన్నామో మనం హ్యాపీగా, అంటే వర్తమాన కాలమే మనకు ఆనందాన్ని ఇస్తుంది. పైగా ఇప్పుడు హార్డ్ వర్క్ చేస్తేనే రేపు మీరు బాగుంటారు. అవును, భవిష్యత్తు మారుతుంది, భూతకాలం మారదు. దీన్ని మార్చుకోవాలంటే మీరు ఇక్కడే ఉండాలి. అది ఇక్కడ అర్థమవుతుంది మంత్రం ద్వారా. ఎప్పుడైతే అర్థమైందో మనం మంత్రం చేసేది, దాంతో ఏం చేస్తామంటే మనం ముందుకి వెళ్తాం. అంటే టైం వేస్ట్ చేయడం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం ఈ జనరేషన్లో అందరికీ కావాల్సిందే ఇది. ప్రతి ఒక్కరు ఎంతో జ్ఞానంతో ఉన్నాం అనుకుంటారు కానీ సమయాన్ని వృధా చేస్తారు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేస్తూ ఉంటారు. అంటే ఎవరి సహనాన్ని వాళ్ళు కోల్పోయి ఇది కాదు కదా అనుకునేది కూడా చేసేస్తూ ఉంటారు. అంతే కదమ్మా? ఓకే. అంటే వీటన్నిటికీ పరిష్కారం మనం భగవంతుణ్ణి పట్టుకోవాలి. అమ్మ మీరు అన్నారు ఏది చేసినా మనం భక్తితో చేయాలి అని చెప్పి. అసలు ఏంటి భక్తి? నాకు తోచిందల్లా భక్తి అని అంటే దేవుడికి దీపారాధన చేశానా, నమస్కారం చేసుకున్నానా, అది హడావిడిగా కానివ్వండి, ఎలా నాకు ఎంత సమయం ఉంటే అంత సమయం నా పనికి నేను వెళ్ళానా. ఇంకొకరు ఉంటారు, వాళ్ళు ఎంతసేపు పూజ రూమ్కి వెళ్ళేది ఉండదు, ఆలయానికి వెళ్ళేది ఉండదు, కానీ నాకు మనసులో దేవుడు ఉన్నాడు, ఇదే భక్తి అనుకుంటారు. అసలు ఏంటి నిజమైన భక్తి? నిజమైన భక్తి అంటే మనం ఏ పని చేస్తున్నా సరే, ఇప్పుడు ఆ తలుపు వేసాం, ఆ తలుపు వేయడమే పూజ. మీరు తుడవడమే పూజ. గిన్నె కడగడమే పూజ. అంటే ఏది చేసినా సరే విసురుగా చేస్తారు చూసారా, అలా కాకుండా ప్రేమగా చేయడం ఏదైతే ఉందో అదే పూజ. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాం, అది కూడా మంచిగా ప్రేమగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఎంతసేపు ఎప్పుడు కలుస్తామో మనకు తెలియదు కదా. అవును,
ఈ కాసేపు మనం హాయిగా ఉండొచ్చు కదా. అవును. అదేదైతే ఉందో అదే భక్తి అంటే. హ్మ్. పూజ అందుకే అంటారు కదా, పత్రం, పుష్పం, ఫలం, తోయం. తోయం. ఇవేవి దేవుడు కోరుకోవటం లేదు, నీ మనస్సును కోరుకుంటున్నాడు. హ్మ్. అందుకే శ్రీచక్రానికి మహానైవేద్యం అన్నా కూడా అదే. హ్మ్. మహానైవేద్యం అంటే మనస్సే నైవేద్యం అని. ఓహ్! ఇది ఒక్కటి ఇస్తే చాలు. హ్మ్. మీరు మనసు ఇచ్చేసి హాయిగా, ఎందుకంటే ఎప్పుడైతే మీరు ప్రతి దాన్ని ఆ మనస్సుతో హ్మ్. కలిసి చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా మీలో భక్తి వచ్చేస్తుంది. హ్మ్. అదే డివినిటీ అంటే. అంటే ఎవరికి వాళ్ళు చేస్తున్న పని ఇష్టం ఉండదు. హ్మ్. అంటే ఎందుకొచ్చానురా, ఏం చేసా తప్పక తప్పగా చేస్తున్నాము. అలా ఉండకూడదు. మీరు ఏ పని చేసినా సరే, హ్మ్. అది చిన్నదవ్వచ్చు, అంత పెద్దదవ్వచ్చు, చాలా ఇష్టంగా చేయాలి. హ్మ్. అలా చేస్తేనే లైఫ్‌లో విజయం కూడా వస్తుంది. ఓకే. అమ్మ, శ్రీచక్రం అని చెప్పారు. ఈ హ్మ్. మధ్య కాలంలో ప్రతి ఒక్కరు చెప్తున్నారు శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోకూడదు. పెట్టుకున్న పక్షంలో ఖచ్చితంగా నిత్య దీపారాధన, నిత్య అర్చనలు ఉండాలి. ఖచ్చితంగా దాని నైవేద్యం ఉండాలి. ఇలాంటివన్నీ చెప్తున్నారు. ఖచ్చితంగా నియమాలు పాటించాల్సిందే అని చెప్పి. నిజంగా అన్ని నియమాలు పాటించాల్సిన అవసరం ఉందంటారా? శ్రీచక్రానికి అన్నిటికంటే పెద్ద నియమం ఏంటంటే ఆత్మశుద్ధి. మంచి మనసుతో ఏ పని చేసినా సరే హ్మ్. హాయిగా ఉండొచ్చు. శ్రీచక్రం ఇంట్లో ఎవరైనా పెట్టుకోవచ్చు. ఎందుకు అంటే శరీరమే శ్రీచక్రం అక్కడ. ఆ! శరీరంలో ఉన్న నవరంధ్రాలే అక్కడున్న నవావరణలు. కానీ ఎందుకు దానికి ఖచ్చితంగా పూజలు జరగాలి, గురువు ఉండాలి, ఇలాంటివన్నీ చెప్పారు అంటే, హ్మ్. శ్రీచక్రానికి ఒక లక్షణం ఉంది. శ్రీచక్రానికని కాదు, మీ ఇంట్లో మీ అమ్మున్నారు, లేతే మీకు పిల్లలున్నారు. మీ లక్షణం ఏమిటి అనంటే, పిల్లలకి వాళ్ళేదన్నా చిన్న పని చేశారనుకోండి, మీరు దానికి డబుల్ చేసి ఇచ్చేస్తారు. అవును. ఎందుకు అంటే, పిల్లల మీద తల్లికి అంత ప్రేముంటుంది. అంతే. మనం ఇంత పని చేస్తే అమ్మ అంత మురిసిపోతుంది. అవును. అంటే ఆవిడ బోలెడు చేస్తుంది, కానీ అప్పుడు మనకు అర్థం అవ్వదు. కానీ చాలా చిన్న పనే మా పిల్ల చేసింది, చేసింది. హ్మ్. ఎందుకంటే ఆ తల్లిలో ఉన్న లక్షణమే మనం ఏది ఇచ్చినా సరే ఇంకా చాలా ఇచ్చేయాలి హ్మ్. పిల్లలకి ఆనందం. అలాగే శ్రీచక్రంలో ఉన్న అధిష్టాన దేవత లలితా మహారాజ్ని. అవును. ఆ లలిత మనందరికీ అమ్మ కదా. అంటే ఏంటంటే ఇక్కడ మనతో పాటు ఒక 80 ఏళ్ళు ఉండే అమ్మకే మన మీద ఇంత ప్రేమ ఉంటే, మనం ఎన్ని జన్మలు ఎత్తుతున్నామో అన్ని జన్మలు మనతో పాటు వస్తున్న అమ్మకి మన మీద ఇంకా ప్రేమ ఉంటుంది కదా. అంతే కదా! అందువల్ల అక్కడ ఏంటి అంటే ఆ శ్రీచక్రంలో ఉన్న అమ్మ మనం ఏది ఇచ్చినా సరే అన్ని రెట్లు ఇచ్చేస్తుంది. హ్మ్. జనరల్‌గా పూజ చేయమనడానికి కారణం ఏమిటి అంటే, మంత్రంతో పూజ ఎప్పుడు చేస్తామో హ్మ్. మనకేమవుతుంది, ప్రశాంతత, ఆనందం, ఇలాంటి మంచివన్నీ వస్తాయి. లేదు నార్మల్‌గా వదిలేస్తే ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న ఎమోషన్స్, హ్మ్. హ్మ్. మనలో ఉన్న కోపాలు అవన్నీ కదా. అవును. మళ్ళీ అవి ఏమవుతున్నాయి, రిటర్న్ బ్యాక్ వస్తాయి. వస్తాయి ఎక్కువ. హ్మ్. అందుకని చెప్పేసి దానికి ఖచ్చితంగా పూజ జరగాలి అని అంటారు. ఓకే. మనం మంచి మనసుతో అయ్యో నాకేం ఎమోషన్స్ లేవు అని శ్రీచక్రం పెట్టుకుంటే అసలు తప్పు కాదు. హ్మ్. కాకపోతే పెట్టుకున్న తర్వాత ఏంటి అంటే పంచపూజలు, ఖడ్గమాలో ఏదో ఒకటి చదువుకుంటూ ఉంటే హ్మ్. అక్కడ కొంచెం శక్తి అన్నది మంచిగా ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఉండటానికి ఆస్కారం ఉంటుంది. అమ్మ, మనం అమ్మవారి నామాన్ని, మంత్రాన్ని ఎప్పుడు ఉచ్చరించాలన్నా, ఏ ఆలయానికి వెళ్ళినా నార్మల్‌గా కూడా శ్రీమాత్రే నమః అని చెప్పి తలుచుకుంటూ ఉంటాము. అసలేంటమ్మా శ్రీమాత్రే నమః అంటే ఏంటి? శ్రీమాత్రే నమః. శ్రీ అన్నదానికి ఫస్ట్ చెప్దాం. ఎందుకంటే మీకు చాలా సార్లు అమ్మవారిని రహస్య విద్య అని చెప్తాం. హ్మ్. ఇది 2 రకాలు. ఒకటి ఉత్తిష్ట విద్య అని చెప్తారు. రెండోది రహస్య విద్య అని చెప్తారు. ఇప్పుడు మనం రహస్య విద్య గురించి మాట్లాడుకుంటున్నాం. హ్మ్. ఈ రహస్య విద్య అంటే ఏంటి అంటే, చాలామంది అది దాచేసి విద్య. అంటే ఎవరికీ చెప్పకూడదేమో చెప్పకూడదు. అని చెప్పి చాలామంది, కొంతమందే చదవాలని ఇలా రూల్స్ అయిపోయాయి. అవును. కానీ ఇక్కడికొచ్చేసరికి రహస్య విద్య అంటే ఏంటి రహస్యం అసలు? హ్మ్. అంటే రహస్యం అంటే ఛేదించు అని. అంటే ఓకే. లోపలికి వెళ్లి చూడు డీప్‌గా. హ్మ్. అప్పుడు నీకు అర్థమవుతుంది అని చెప్పడం. ఇక్కడ ఆ రహస్యం ఏమిటి అంటే శ్రీ అన్నదే రహస్యం. హ్మ్. ఎందుకు శ్రీ అన్నది రహస్యం అండి అంటారు. మామూలుగా ఏదైనా మీరు కాళీ గురించి పూజ చేసుకున్నారు. ఏమంటున్నారు? కాళికాదేవికి పూజ చేశానండి, ఇది కాళీ విద్య. అవును. విష్ణుమూర్తికి పూజ చేశారు, విష్ణు విద్య అంటున్నారు. హ్మ్. శివుడు, లేకపోతే కుమారస్వామి, ఎవరైతే వాళ్ళ పేరుతో వచ్చేస్తోంది. ఇక్కడ శ్రీ విద్య అంటే అసలు ఎవరో తెలియట్లేదు. అవును. అదే రహస్యం. హ్మ్. ఈ శ్రీ అన్నది పోనీ శ్రీ విద్య ఉపాసకులు అంటే ఎవరు అనంటే, ఎవరో ఒకళ్ళు స్పెషల్‌గా చూపించి వీళ్ళు అమ్మవారు పూజ చేస్తారండి, వీళ్ళు శ్రీ విద్యా ఉపాసకులు అవును. అని చెప్తున్నాం. అసలు నిజమా అని ప్రశ్నించుకుంటే, ఈ భూమి మీద పుట్టిన ప్రతి హిందువు శ్రీ విద్యా ఉపాసకుడే. హ్మ్. అదెలా అండి అంటారు. మీరు పుట్టారు. ఫస్ట్
పుట్టగానే ఒక శుభకార్యం ఏదైనా జరిగిందనుకోండి, వెంటనే శ్రీమన్ రాసే మనం మొదలు పెడతాం. అంటే మనం శ్రీ విద్యా ఉపాసకులమే కదా! అవును. ఆడవాళ్ళని ఎవరైనా పొగడాలి. అంటే ఒక మంచి పని ఏదో చేశారు వాళ్ళని పొగడాలి. ఏమంటున్నారు? శ్రీమతి గారు అంటున్నారు. అవును. అంటే మరి శ్రీ వచ్చిందా? పురుషుల్ని పొగడాలి. శ్రీ గారు అంటున్నారు. అంటే శ్రీ అన్నది ఒక రెస్పెక్ట్‌కి వాడుతున్నాం, ఒక శుభానికి వాడుతున్నాం. మళ్ళీ ఇంకో చోట వచ్చేసరికి లక్ష్మి అంటున్నాం, సరస్వతి అంటున్నాం, పార్వతి అంటున్నాం. అంటే శ్రీ విద్యా ఉపాసన అన్నది మనకు అసలు పుట్టుకతోనే ఉంది. దానికి కారణం ఏమిటి అని అంటారు. ఏమిటి అంటే అమ్మనితో విడిపోయిన పిల్లలు ఎవరైనా ఉంటారా? ఉండరు. కాబట్టి మరి అమ్మతో కలిసే ఉండాలి కదా! అవును. అందుకని మనందరం ఆవిడ పిల్లలం కాబట్టి అందరం శ్రీ విద్యా ఉపాసకులమే. ఈడకొచ్చేసరికి శ్రీ అంటే అర్థం ఏమిటి అని అన్నప్పుడు శ్రీంకారం. మీరు చూస్తే మామూలుగా ఒక అక్షరం ఏకాక్షర బీజాక్షర మంత్రం. కానీ లోపలికి వెళ్ళేసరికి ఆ శ్రీంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో చూడండి. శకార రకార మకార ఈకారముల శ్రీంకారం. అంటే శ ర మ ఈ. ఈ శ అంటే ఏంటి? శ అంటే ఏంటి అంటే శారదాదేవి, సరస్వతి. రా అంటే రమాదేవి, లక్ష్మి. మా అంటే ఉమాదేవి, పార్వతి. ఇంకా ఈ అంటే ఏంటి అంటే ఈశ్వరీయ శక్తి. ఈ 4 ఏంటో చెప్పుకుందాం. అసలు శ్రీ విద్యా ఉపాసనలోకి రావాలి అంటే ఫస్ట్ ఏంటిట నేను వచ్చేస్తాను, నేర్చేసుకుంటాను, ఇవన్నీ అసలు ఇక్కడ కుదరవు. మన లోపలికి ఆ థాట్ రావాలి అంటే, అంటే నేను నేర్చుకోవాలి అని నాకు అనిపించాలి అంటే 1,000,000 జన్మలు మానవ జన్మలు ఎత్తాలి. ఆ 1,000,000 జన్మల్లో కూడా 1,000,001 జన్మలో శ్రీ విద్యా ఉపాసన చెయ్యాలి అన్న థాట్ ఆవిడిస్తుందిట. అప్పుడు కూడా మనకి మానవ జన్మ వస్తే. అంతకు ముందంతా అమ్మతో మనకి ఏదన్నా కనెక్షన్ ఉండాలి. 1,000,000 జన్మల్లోనూ కూడా. అంటే ఇది అంత చాలామంది ఏంటి అంటే ఇంటర్నెట్లో చూసానండి, ఇక్కడెక్కడో చదివానండి మీ గురించి ఇవన్నీ అసలు అవ్వవు. మళ్ళీ ఆ గురువుకి ఆ శిష్యులకి కూడా ఎప్పుడో పూర్వ జన్మల నుంచి సంబంధం ఉంటేనే ఇక్కడ మనం కూర్చుని ఉంటాం. అంటే అర్థం ఏమిటి? ఇన్ని 1,000,000 జన్మలు కష్టపడితే ఈ రోజు మనం దీనికి వచ్చాము అని కనుక మనకి తెలుసుకుంటే దాన్ని ఏం చేయలేము, మనం పట్టుకోగలుగుతాం గట్టిగా. ఆ రెస్పెక్ట్ అన్నది ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏంటి అంటే అక్కడ కూడా మన లోపల ఎప్పుడైతే ఆ థాట్ వచ్చిందో నాకు శ్రీ విద్యా ఉపాసన చేయాలి అని, వచ్చే లోపు ఫస్ట్ అంటే ఈ రోజు వస్తుందనుకోండి, 15 సంవత్సరాల క్రితం ఏమవుతుందిట అంటే మన ఇంటికి శారదా అమ్మవారు వస్తారట. ఏంటంటే ఫస్ట్ లలితాదేవి ఉపాసన చేయాలంటే ఎవరు రావాలి? సరస్వతి రావాలి. సరస్వతి ఎలా వస్తారంటే మనం ఇందాక అన్నారు కోరికలతో చేస్తాం కదండి అని. ఇలా కోరికలో కష్టాలు ఏవో ఒకటి వస్తాయి. ఏవో ఒకటి వచ్చేసరికి మన ఫ్రెండ్స్ చుట్టాలో లేకపోతే ఎవరో తెలిసిన పెద్దవాళ్ళు పూజలు చేసేవాళ్ళు ఏం చెప్తారంటే, అమ్మ ఇంత కష్టాలతో బాధపడుతున్నారు కదా, ఈ మంత్రం చదవండి, లేకపోతే ఈ లలితా శాస్త్రం చదవండి, ఈ ఖడ్గమాలు చదవండి అని ఎవరో ఒకళ్ళు లైఫ్లో మనకి అందిస్తారు. ఆ అందించేసరికి ఏమవుతుందిట, మనం కొన్ని రోజులు ఇది చదువుతూ ఉంటాం. అవునమ్మా. చదువుతూ ఉండేసరికి మనలో జిజ్ఞాస మొదలవుతుంది. ఆ జిజ్ఞాస ఏమిటి అని అంటే చాలా, ఎందుకంటే ఇంతకుముందు చదవనప్పుడు ఎలా ఉన్నాం, చదివాక ఎలా మనకి తేడా తెలుస్తుంది. ఏంటో ప్రశాంతత. అవును. ఆ పీస్ ఏదైతే వచ్చిందో అందులో లలితా శాస్త్రం చదువుతుంటే ఏంటంటే మనకు తెలియని ఆనందం వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆనందం వస్తుందో, ఎందుకంటే అమ్మ కదా ఎప్పుడు పిల్లలు హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది. ఆ హ్యాపీనెస్ ఎప్పుడైతే వస్తుందో ఈవిడ గురించి ఏదో ఒకటి తెలుసుకోవాలి అని అనిపించేసరికి ఓ 10 ఏళ్ళు క్రితం ఎవరు వస్తారు అంటే రా ఆకారం వస్తుంది. రా అంటే ఏంటి అంటే రమ, లక్ష్మి. ఆవిడ వచ్చి ఏం చేస్తుంది? లక్ష్మి అంటే ఏంటి? విష్ణువు యొక్క శక్తి. ఆ విష్ణువు యొక్క శక్తి అవడం వల్ల ఎప్పుడు విష్ణు మాయలో మనం పడుతున్నమన్నీ పడకుండా, ఎందుకంటే మరి ఉపాసనలోకి రావాలంటే మనం మాయల్లో ఉండకూడదు కదా, నిజంలోకి రావాలి. ఆ నిజంలోకి ఎవరు తీసుకొస్తారంటే లక్ష్మి మన తీసుకొస్తుంది. ఎలాగా అంటే మీకు తెలుసు, మనందరికీ తెలుసు లక్ష్మి అంటే ఐశ్వర్యం, ఐశ్వర్యం అంటే డబ్బులు అని అనుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి అసలు దాన్ని ఎబ్రివేషనే మారిపోతుంది. అదేమిటి అని అంటే లక్ష్మి అంటే డబ్బు ఒక్కటే కాదు. ఎంతమంది అంటే 8 మంది లక్ష్ములు ఉన్నారు. అవునమ్మా. ఆ 8 మంది లక్ష్ములు ఉంటే మనం 7గురిని వదిలేసాం, ఒకళ్ళని పట్టుకున్నాం. అందువల్లే మన గుండెల్లో ఎప్పుడు ఏదో ఒక బాధ ఉంటుందన్నమాట. 8 మంది కనుక గుండెల్లో ఉన్నారనుకోండి, అప్పుడు ఎలా ఉంటాం? అసలైన ఐశ్వర్యం అంటే అదే. ఇక్కడ ఫస్ట్ లక్ష్మి మీరు చూస్తే ఆదిలక్ష్మి అని పిలుస్తారు. ఆదిలక్ష్మి అంటే ఏంటంటే మనకి ఏమున్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటి అంటే ఆత్మశక్తి. మీకు ఆత్మలో ధైర్యం ఉంటే
ఏం లేకపోయినా ఏదైనా మీరు చేయొచ్చు. ధైర్యంగా చేసేయగలుగుతారు. అవును. అది రావాలి అంటే ఒకే ఒక మార్గం, అదేంటి అంటే మంత్రం. ఉమ్, మీరు మంత్రం ఎంత చదువుతారో అంత ఆత్మశక్తి పెరుగుతుంది. అది లక్ష్మి తెలియచేస్తుంది, ఆదిలక్ష్మి. తర్వాత వచ్చే ఆవిడ ఎవరంటే విద్యాలక్ష్మి. విద్యాలక్ష్మి ఏం చెప్తారు అని అంటే, ఈ ఎప్పుడైతే మనకి మంత్రంతో ఆత్మశక్తి పెరుగుతుందో స్లోగా జ్ఞానం అర్థం అవుతూ ఉంటుంది. ఏంటి అంటే ప్రతిదాన్ని మనం ఏం చేయాలి, ఉమ్, యాక్సెప్ట్ చేయాలి. ఉమ్. ఈ యాక్సెప్ట్ చేసే స్థితిలో మనకి ఒకటి అడ్డొస్తుంది. ఆ. దాని పేరు ఏమిటి అంటే అహంకారం. అహంకారం. ఆ అహంకారం ఏదైతే ఉందో దాన్ని మరి తీసేయాలి కదా. ఖచ్చితంగా. అందుకని గజలక్ష్మీదేవి వస్తుంది. ఆ, గజము అంటే ఏంటి, ఏనుగు. ఏనుగు. ఏనుగు అంటే అర్థం ఏమిటిట, ఈ సృష్టిలో ప్రతి జీవులు ఎన్ని జీవులు ఉన్నాయో అన్ని జీవుల కంటే పెద్ద అహంకారం ఉన్న జీవి పేరు ఏంటంటే ఉమ్, ఏనుగు. ఏనుగు. సో అంటే ఏంటి, పెద్ద అహంకారం అంటే ఏంటండి అంటారు. అంటే మనకెంత అహంకారం ఉంది, ఆ కాలు నుంచి తల వరకు తల అంతే, వరకు. ఇంత చిన్న అహంకారం. కానీ ఏనుగు అహంకారం అలా అవును. లేదుట. ఏమిటి అంటే ఈ సృష్టి అంతా నేనే ఉన్నాను, ఈ ఉమ్, సృష్టి మొత్తం నా లోపలే ఉందని. ఈ చిన్న అహంకారాన్ని తీసేసి ఆ పెద్ద అహంకారాన్ని పెడుతుంది గజలక్ష్మి. ఓకే. ఎప్పుడైతే అందరిలో మనని చూసుకోవడం, మనలో అందరినీ చూసుకోవడం వచ్చిందో ఇంక మనకి పెద్ద ఉండదు, అవును. ఈక్వాలిటీ ఎప్పుడైతే వచ్చిందో ఆ తర్వాత వచ్చే లక్ష్మి పేరు ధైర్యలక్ష్మి. స్లోగా మనం ప్రకృతితో కలవడం మొదలు పెడతాం. ఎప్పుడైతే కలిసామో మనకి బాగా ధైర్యం వస్తుంది. ఉమ్, ఆ ధైర్యం వచ్చిన తర్వాత వచ్చే ఆవిడ పేరే సంతానలక్ష్మి. సంతానలక్ష్మి అంటే చాలామంది ఏంటంటే బోల్డ్ మంది పిల్లలు పుడితే వాళ్ళని సంతానలక్ష్మి అనుకుంటారు. కానీ ఇక్కడ పిల్లలు పుట్టడం కాదు, మనం అమ్మ అవ్వడం. ఓ, అమ్మ అవడానికి పిల్లలు పుట్టడానికి చాలా తేడా ఉంటుంది. తేడా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు అందరికీ పుడతారు, కానీ అందరినీ పిల్లల కింద చూడడం అమ్మ అవడం. ఉమ్, ఎందుకంటే మనకు పుట్టిన ఒక్కళ్ళే ఇద్దరు మన అవును. పిల్లలు అని అనుకోవడం కాదు. ఈ సృష్టిలో ప్రతి ఒక్కళ్ళు మనకి పిల్లలే. అంటే నువ్వు తల్లి అయితేనే నీకు ఆ తల్లితనం విలువ తెలుస్తుంది. తెలుస్తుంది. వాస్తవం అమ్మా. అది ఇక్కడ అర్థం చేసుకుంటాం. ఎందుకు తల్లి అవ్వాలండి అంటారు. ఉమ్, తల్లికి ఏంటిట అంటే ప్రతి దాన్ని ఇష్టపడడం వస్తుంది. ఉమ్, అంటే తల్లికి బిడ్డని ఇష్టపడడం ఒకటి అలవాటు ఉంటుంది కదా. అవును. లోపాలు దానివల్ల వెతకరు. ఇంకా అన్నిటినీ ఇష్టపడతారు. ఉమ్, అప్పుడు మనం చేసే పని మనం చాలా గొప్పగా చేయగలుగుతాం. తల్లి ఎప్పుడయ్యామో అప్పుడు. ఉమ్, ఇక్కడ తల్లి అంటే ప్రేమ ఒక్కటే కాదు, తల్లి అంటే రియలైజేషన్ అని అర్థం. ఉమ్, అంటే మిమ్మల్ని మీరు ఎప్పుడు విమర్శించుకుంటూ ఉండాలి అని నేర్పిస్తుంది సంతానలక్ష్మి. ఎప్పుడైతే మనం విమర్శించుకోవడం మొదటి, ఎందుకంటే మనకి ఎప్పుడు ఇదే అలవాటు కదా. అవును. అది పోయి ఇలా చూపించుకో, ఆ ఒక్క వేలు మాత్రం ఎవరికో ఎందుకు, ఉమ్, నీకే చూపించుకో అంటుంది. ఎప్పుడైతే చూపించుకున్నామో మనలో ఉన్న చెడ్డ గుణాలన్నీ స్లోగా ఏమవుతాయి, పోతాయి. పోతాయి. పోయేసరికి అప్పుడు వచ్చేది ఎవరు అని అంటే విజయలక్ష్మి. ఏ పని చేసినా సరే మీకు అన్నిట్లో అన్ని సక్సెస్. సక్సెస్. ఎందుకంటే స్వార్థంగా ఏ పని చేసినా ఒకటి విజయం రావచ్చు, ఒకటి అపజయం రావచ్చు. నిస్వార్థంగా ఏ పని చేసినా ఏమవుతుంది, విజయం. అన్ని విజయాలే. విజయాలు అయిన తర్వాత వచ్చేది ఎవరు అంటే ధాన్యలక్ష్మి. ఉమ్, ధాన్యలక్ష్మి అంటే అర్థం ఏమిటి అంటే రైతు. మీరు ఎప్పుడైనా చూడండి, వారికి ఒక పెద్ద లక్షణం ఉంటుంది. ఉమ్, అదేంటంటే ఆయన ఎప్పుడు ఆయన కోసం పండించుకోట, ఆ, మనందరి కోసం పండిస్తాడు. అంటే ఏంటి అంటే నీకు తెలిసిన జ్ఞానం నీతోనే ఆగిపోకూడదు. ఉమ్, నువ్వేం చేయాలి, స్ప్రెడ్ చేయాలి, అంతే. షేర్ చేయాలి. ఉమ్, అందులో ఏంటంటే విశ్వవర్ధనంబు విద్యాధనంబురా. ఉమ్, నువ్వు చెప్పిన కొద్దీ నీలో పెరుగుతుంది, ఓకే. అంతేకాని దాచేసుకోవడం ఎందుకు. కానీ మనకేముందంటే అహంకారం మమకారాల మధ్యలో పడి రెండు, ఒకటేంటంటే చెప్పాననుకో వాళ్ళకి వాడికి తెలిసిపోతుందేమో, తెలిసిపోతుంది, నాకు వాడికి అప్పుడు తేడా తేడా ఏముంటుంది? ఉండదు అని చెప్పరు. ఉమ్, లేదా వాడి దగ్గర నేర్చుకోవాలంటే నన్ను ఎక్కడ తక్కువ అనుకుంటారో అని నేర్చుకోరు. ఈ రెండు ఎప్పుడు చేయమో మనం ఎదగం. ఆడికి వెళ్ళాక అది అర్థమవుతుంది. నీకు ఓకే. తెలుసున్న దాన్ని నువ్వు స్ప్రెడ్ చేయాలి, నీకు తెలియని తెలియని దాన్ని తెలుసుకోవాలి. నేర్చుకోవాలి. ఇక్కడ ధాన్యలక్ష్మి అది చెప్తుంది. ఎప్పుడైతే అది వచ్చిందో ఆటోమేటిక్గా ధనలక్ష్మి అన్నావిడ వస్తారు. వచ్చేస్తుంది. కానీ మనం చేస్తున్న తప్పు ఏంటంటే ఫస్ట్ ధనలక్ష్మి కోసం పరిగెడతాం, పరిగెట్టేసరికి కింద 7 స్టెప్పులు లేవు. అప్పుడు వెనక్కి వస్తున్నాం, ఉమ్, వెనక్కి వచ్చేసరికి స్ప్రెడ్ చేయాల్సిన స్థితిలో ఏం చేస్తున్నాం, సేవింగ్స్ అని Savings. దాస్తున్నాం. ఎప్పుడైతే దాచామో, ఒక శక్తిని ఎప్పుడూ దాచకూడదు, అది ఏమవుతుంది ఒకసారి బరస్ట్ Blast అయిపోతుంది, అవుతుంది. బ్లాస్ట్ అవుతుంది. కాబట్టి విజయాలు ఏమి ఉండవు. ఓకే. ఎప్పుడైతే విజయం లేదో మనకి గుండెల్లో ఇష్టం ఉండాల్సిన ప్లేస్లో అయిష్టం. ఇందాక మీరు చెప్పింది ఏ పని ఇష్టంగా చేయలేం, ఎందుకు వచ్చిన బతుకురా అన్నట్టు. ఉమ్, అలా ఎప్పుడైతే చేసామో ధైర్యం ఉండదు. కరెక్ట్ అమ్మా. ధైర్యం ఎప్పుడు లేదో అహంకారం పెరిగిపోతుంది. అంతే. ధైర్యం లేకపోవడం వల్ల ఏం చేస్తాం, వాళ్ళకంటే గొప్పని చూపించాలంటలో మన ఇంకా లో లో అయిపోతాం. అయిపోతున్నాం. అవును. లో ఎప్పుడైపోయాం, ఎప్పుడు ఈగో వచ్చిందో అక్కడ అస్సలు విద్య ఉండదు. ఉమ్,
ఆ విద్య ఎక్కడ లేదో శక్తి అక్కడ ఉండదు. అందుకే శక్తిహీనుల కింద డి విటమిన్ డెఫిషియన్సీ అని తిరుగుతూ ఉంటాం. ఇక్కడికి వచ్చేసరికి అది లక్ష్మి మనకి తెలియచేస్తుంది. ఎప్పుడు తెలియచేస్తుందో అలా రావద్దు, ఇలా వెళ్ళాలి అని తెలుస్తుంది. ఇలా ఎప్పుడైతే వెళ్ళామో అప్పుడు పూర్తిగా గుండె ప్రశాంతం అవుతుంది. ఎందువల్ల అంటే రాజ్యలక్ష్మి కోసనాథ చతురంగ బలేశ్వరి అంటే ఏంటి అంటే ఈ మొత్తం కోశాగారానికి ఇది ఈ రాజ్యానికి కోశాగారం ఇదే, అంటే హృదయం. అంటే మీరు చెప్పాలంటే ఖజానా, ఒక డబ్బులు పెట్టే ప్లేస్. ఏంటి అంటే హృదయం. ఇది ఉంటేనే మొత్తం ఈ రాజ్యం అంతా శుభ్రంగా నడుస్తుంది. అక్కడ ఎవరున్నారు అంటే రాజ్యలక్ష్మి. ఆవిడ ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అప్పుడే లలిత రావడానికి అక్కడ శుభ్రంగా ఉంటుంది. అంతేకాని ఎందువల్ల లలిత వచ్చినా మనకు తెలియదు అంటే మరిగిపోతున్న నీళ్ళల్లో మన మొహం చూసుకోవాలనుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా మన మొహం మనకు కనిపించిందా? అదే ఆ వాటర్ని కింద పెట్టేయండి, ప్లెయిన్గా ఉన్నప్పుడు మొహం చూడండి, కనిపిస్తుంది. అంటే నిజాన్ని చూడాలి అంటే మనం ఎలా ఉండాలి? ప్లెయిన్గా ఉండాలి. అది చేస్తుంది లక్ష్మి. చేసిన తర్వాత మకారం. మా అంటే ఉమా అని అర్థం. ఉమా అంటే ఎవరు అంటే పార్వతి. పార్వతీదేవి ఏం చెప్తుంది అంటే ఇందాక మనం చెప్పుకున్నది కంపారిజన్, పోల్చుకోవడం. ఆ పోల్చుకునే లక్షణం ఏదైతే ఉందో అది తల్లి కదా, గట్టిగా ఏంటి అంటే బెత్తం పుచ్చుకుని చెప్తుంది అనమాట. ఆ పోల్చుకోవడం అన్న లక్షణం తప్పు, నిన్ను నువ్వు చూసుకో. ఎప్పుడైతే మనం చూసుకోవడం మొదలెట్టామో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడేమో అమ్మవారి గురించి అర్థమైంది లలితమ్మ కోసం. వాగ్భవకోటల్లో సరస్వతి, ఇక్కడ ప్రశాంతత, నిజమేమిటో తెలిసింది. ఇక్కడికి వచ్చేసరికి మనం చూసుకోవాలనిపించింది. ఇదేనా అని అనుకున్నప్పుడు ఇదంతా కాదు, ఏంటి అని అంటే ఇంకా ఏదో నిజం ఏదో ఉంది. ఆ నిజం ఏమిటి అంటే ఈ ఈశ్వరీయ శక్తి. ఈశ్వరీయ శక్తి అంటే ఏంటంటే ఈశ్వరుడి యొక్క శక్తి. ఈశ్వరుడి యొక్క శక్తి ఎవరు అంటే అమ్మ. ఆవిడ ఎక్కడున్నారు అంటే ఫస్ట్ ఈశ్వరుడు ఎక్కడున్నాడో మనకు తెలియాలి. ఈశ్వరుడు ఎక్కడున్నాడండి అని అన్నాం అనుకో, ఈశాన సర్వ విద్యానం ఈశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివం. ఈశ్వరుడు ఇక్కడ లేడు అక్కడ ఉన్నాడు అని లేదు, ప్రతి పరమాణువులోనూ ఉన్నాడు, అండపిండ బ్రహ్మాండం అంతా ఉన్నాడు అన్నాడు కదా అని చెప్పి చూద్దాం అనుకున్నాం అనుకోండి, ఎక్కడైనా కనిపిస్తున్నాడా? లేదు. ఎందుకు కనిపించటం లేదు అని ప్రశ్నించుకుంటే మనం ఒక్కసారి రుద్రంకి వెళ్తే రుద్రంలో చెప్తారనమాట, ఆత్మభౌడే ఈశ్వరుడు అని. అంటే మన ఆత్మ ఎవరు అంటే ఈశ్వరుడి యొక్క స్వరూపం. ఓకే, రుద్రుడి యొక్క స్వరూపం మన ఆత్మ. అంటే ప్రతి ఒక్కళ్ళలో ఉన్న ఆత్మ ఎవరు? ఈశ్వరుడు, రుద్రుడే. వాడిని చూడాలంటే మనం ఎక్కడ చూడగలం? లోపలే చూడగలం. ఫస్ట్ నా లోపల నేను చూసుకుంటే మీ లోపల ఉన్నది నాకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ లోపల చూసుకున్నప్పుడు ఏమర్థమవుతుంది అంటే లోపల ఈశ్వరుడు ఉన్నాడు, బయట ఉన్న ప్రకృతి అంతా ఎవరి స్వరూపం అంటే అమ్మ యొక్క స్వరూపం. లోపల నాన్న, బయట అమ్మ ఉన్నారు. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి అంటే ఈ నాభిస్థానం ద్వారా వాళ్ళిద్దరిని కనెక్ట్ చేయడం, కలుపుకోవడం. అదే శ్రీ విద్యా ఉపాసన అంటే. ఆ శ్రీ అంటే అర్థమే అది. అందుకనే రహస్యం ఏంటి అంటే శ్రీ అంటే అర్థం ఏమిటి అంటే సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి వీళ్ళు ముగ్గురు మనని మార్చిన తర్వాత మనం చేసే పని ఏంటంటే ఈ ప్రకృతిని మన ఆత్మని అనుసంధానం చేసుకోవడాన్ని ఆ శ్రీంకారం అని పిలుస్తారు. అందుకే అది శ్రీ విద్యా ఉపాసన. ఈ ప్రకృతిని ఆత్మని అనుసంధానం చేసే విద్య అంటే ఏంటంటే కనెక్షన్, ఉపాసన అంటే ఏంటంటే అలా మారడం. ఎవరిలా మారుతున్నావు అంటే ఆ లలితమ్మలా మారుతున్నాను. అందుకనే శ్రీ మాత్రే నమః, అన్నిటి ముందు శ్రీ పెట్టడానికి కారణం అది. ఓకే, అద్భుతం అమ్మ. నిజంగా చాలా అద్భుతంగా వివరించారు. నిజంగా అంతే చక్కగా అర్థమైంది కూడా. ఆ డీటెయిలింగ్ అంటే ఎంతోమంది చెప్తుంటారు కానీ వింటుంటే ఓ అనిపిస్తుంది, కానీ ఆ వివరణ మాత్రం నిజంగా సూపర్ ఉందమ్మా. ఇంకా మాట్లాడాలనిపిస్తుంది కానీ మనకు సమయం సరిపోవట్లేదు. మరొక మంచి ఎపిసోడ్లో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం అమ్మా. ధన్యవాదాలు. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి